హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తహల్యాస్ కిచెన్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, అది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం క్రిస్పీ కాకరకాయ, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఇది పప్పు అంచులోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇచ్చినా హ్యాపీగా తినేస్తారు. చేదు లేకుండా ఇష్టంతో తింటారు. నేను ఒక 4 కాకరకాయలు తీసుకున్నాను. ఇలా కొనాలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అడ్డంగా కట్ చేసి ఇందులో గింజలు లేతగా ఉంటే అలాగే వదిలేయాలి, ముదిరిపోయి ఉంటే మాత్రం తీసేయాలి. గింజలని తీసేసుకొని సన్నగా పొడవులో కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అన్ని కాకరకాయలు సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి అలా కలిపేసి 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. 15 మినిట్స్ తర్వాత ఇందులోని వాటర్ అంతా పిండేసుకుంటూ మరో బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ బియ్యం పిండి, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసి బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. సరే, మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద ఇంకా మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే డీప్ ఫ్రైకి వేసేసుకోవడమే. ఇది మనకి ఫ్రై అవ్వడానికి 5 to 6 మినిట్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మాట. ఈ మధ్య మన బాధలు చెప్పుకుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారు, కానీ పక్కకెళ్ళి మోసేస్తున్నారు. అందుకే మనుషులతో కాకుండా ఒక చెట్టుకో, గాలికో, లేదంటే చందమామతోనూ మనసులో ఉన్నది చెప్పుకోండి. లోపలున్న బాధ తగ్గి తేలికగా అనిపిస్తుంది. అవునో కాదో మీరే చెప్పండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని రివర్స్ వేసుకోవాలి. మనకి కాకరకాయ అనేది మంచిగా ఫ్రై అయితేనే క్రిస్పీగా వస్తుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇవి తీసేసి టిష్యూ పేపర్లో వేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవడమే. మనం కర్రీ చేసిస్తే పిల్లలు వద్దు అంటారు కదా, ఇలా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. అంతేనండి, కాకరకాయ క్రిస్పీ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వస్తుందో కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.